శ్రీకృష్ణుడి జననం దైవత్వం ఆవిర్భవించిన పవిత్ర క్షణం. ఓ అద్భుతం! శ్రీకృష్ణుడి జననం ఈ లోకంలో అత్యంత మహిమాన్వితమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడి జీవితం, ఆయన తత్వం యుగయుగాలుగా మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తోంది. అష్టమిలో పుట్టిన అత్యంత మహిమాన్వితుడైన ఈ చిన్ని కృష్ణుడు తన లీలలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆయుధం పట్టకుండానే వెనుకుండి కురుక్షేత్రాన్ని నడిపించిన మహాయోధుడు. అంతటి మహత్తరమైన వ్యక్తి శ్రావణమాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథిలో రోహిణీ నక్షత్ర లగ్నమందు జన్మించాడు. అష్టమిలో పుట్టిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈ కథలోకి వెళ్లే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ధార్మికమైన ప్రేరణాత్మకమైన కథలను మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని సూరసేనుడు అను యాదవరాజు మధురకు సూరసేనమునకు సంబంధించిన దేశాలను ప్రజానురంజకంగా పాలిస్తున్నాడు. అతని కుమారుడు వసుదేవుడు. ఇదే సమయంలో యదు, భోజ, అంధక దేశాలను ఉగ్రసేనుడు ఏలుతున్నాడు. ఇతని కుమారుడు కంసుడు. పినతండ్రి దేవకుని కుమార్తె చెల్లెలైన దేవకీయందు మిక్కిలి వాత్సల్యము కలవాడై ఉండెను. దేవకుడు తన కుమార్తెను వసుదేవునికిచ్చి వివాహం చేశాడు. సోదరి దేవకీయందు అనురాగము కలవాడగుటచే కంసుడు తానే స్వయంగా రథం నడుపుతూ భేయి, మృదంగా, శంఖ, పటహధ్వనుల నడుమ బావగారి గృహమునకు తీసుకుని వెళుతున్నాడు. దేవకీ వెంట అరణంగా పంపబడిన 1800 రథాలు, అలంకరింపబడి ఉన్న 400 ఏనుగులు, 10,000 గుర్రములు, సుందరీమణులు, విలాసవతులైన దాసికాజనము 200 మంది అనుసరిస్తుండగా గుర్రాల పగ్గాలు సడలించి రాచబాటలో కంసుడు రథాన్ని వేగంగా నడపసాగాడు. ఇంతలో అకస్మాత్తుగా కంసా, సోదరియందు ప్రేమతో రథం నడుపుతున్న నీకు ముందు రానున్న ఆపద తెలియజేస్తున్నాను. దేవకీదేవి అష్టమ గర్భ సంజాతుడు నీకు మరణకారకుడవుతాడు సుమా అని అశరీరవాణి పలికింది. ఈ మాటలు విని కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు. ఓహో, ఆమె 8వ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా? నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన 8వ బిడ్డకు ఎలా జన్మిస్తుందో నేనూ చూస్తాను అని హూంకరిస్తాడు. అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తల నరకపోతాడు. బావా, గాలిమాటలు విని అవే నిజమనుకుని యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం మరచి ఆగ్రహోద్రుగుడవై అగ్నిజ్వాలలుగా మండిపడటం వివేకమనిపించుకోదు. అన్నగారైన నీవు చెల్లెలకు ధన కనక వస్తు వాహనాదులతో సంతోషపెట్టి ఆడపుడుచును ఆదరించి గౌరవించాలి. సహనం నశించి ఆమెను చంపడం ధర్మం కాదు. దయతో ఆమెను రక్షించవలసినదిగా అర్థిస్తున్నాను. ఓ కంసా, మాకు జన్మించిన ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తాం, ఆమెను వదిలిపెట్టు అని చెబుతాడు. దానికి కంసుడు అంగీకరించి ఆమెను వసుదేవుని ఇంటికి పంపుతాడు. దేవకి గర్భం దాలుస్తుంది, సంతానాన్ని పొందుతుంది. దేవకి పొందిన సంతానాన్ని వెంటనే వసుదేవుడు కంసునికి సమర్పిస్తాడు. వసుదేవుని సత్యనిష్టకు మెచ్చి, వసుదేవా, నీ 8వ సంతానం కదా నన్ను సంహరించేది. ఇప్పటి ఈ సంతానాన్ని తీసుకుని ఆనందించు. 8వ సంతానాన్ని తీసుకుని నాకు సమర్పించు అని కంసుడు చెబుతాడు. వసుదేవుడు ఆనందంతో తన సంతానాన్ని తీసుకుని మధురానగరం వెడతాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు నారదుడు కంసుని వద్దకు వెళ్లి కంసుడి జన్మరహస్యం చెబుతాడు. కంసా, నువ్వు క్రితం జన్మలో కాలనేమి అనే రాక్షసుడవు. ఈ యాదవులందరూ దేవతలు. దేవకీ గర్భంలో పుట్టే సంతానం వల్ల మరణిస్తావు అని చెబుతాడు. కంసుడు వెంటనే ఆగ్రహం చెంది మధురానగరం వెళ్లి దేవకీదేవి 6 సంతానాన్ని కంసుడు సంహరిస్తాడు. ఆ తర్వాత దేవకిని, వసుదేవుణ్ణి, అడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు. దేవకీదేవి 7వ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. చెరసాలలో దేవకీకి గర్భస్రావమైందని అనుకుంటారు.
కొన్ని రోజులకు దేవకీదేవి 8వ మారు గర్భం ధరిస్తుంది. దేవకీదేవి 8వ మారు గర్భం ధరించినప్పుడు కంసుడికి చెడు శకునాలు, మృత్యుభీతి కలుగుతుంది. లక్ష్మీనాథుడు దేవకీ గర్భంలో ఉండడం చూసి దేవతలు, యక్ష, కిన్నర, కింపురుషులు దేవకీదేవి ఉన్న చెరసాలకు వచ్చి స్తుతిస్తారు. భీకరమైన రాత్రి. ఆకాశం మేఘాలతో నిండిపోయి ఉంది. మెరుపులు మెరిసిపోతున్నాయి. ఆకాశం ధ్వనిస్తోంది. వర్షం, ఉరుములు. జైలు గదిలో చీకటి, పరవళ్లు భారీ శబ్దం, గాలులు ఊగిసలాట. అలాంటి విపరీతమైన వాతావరణంలో దేవకీ గర్భంలో ఊహించలేని శక్తి, కాని శక్తివంతంగా ఒక దివ్య మృదంగ ధ్వని వినిపించడం మొదలవుతోంది. అకస్మాత్తుగా గదిలో వెలుగు వ్యాపిస్తోంది. ఒక నీలంతో కూడిన తేజోమయ కాంతి. నీలవర్ణపు శిశువు. గద, శంఖ, చక్ర, పద్మాలతో వెలుగొందుతున్న దీర్ఘములైన 4 బాహువులు, పద్మదళ నేత్రములు, విశాల వక్షస్థలంలో శ్రీవత్సమనే పుట్టుమచ్చ కలవాడు. కౌస్తుభరత్నము, అందమైన మొలత్రాడు, కంకణ బాహుకురులు, కర్ణకుండలాలు, మణులు, వైడ్యూర్యములు పొదిగిన కిరీటమును ధరించి బాలుని రూపంలో శ్రీమహావిష్ణువు వసుదేవునకు దివ్యరూపంతో దర్శనమిచ్చాడు. దివ్య లక్షణాలతో విరాజిల్లుతున్న ఆ బాలుణ్ణి చూసి వసుదేవుడు పులకించిపోయాడు. ఆ దివ్యరూప దర్శనం నుండి శ్రీకృష్ణుని స్వరం దివ్యమైన నాదంతో, వసుదేవా, భయపడకు, నేను జగన్నాయకుణ్ణి. నా లీలల కోసం భూమిపై జన్మించాను. నన్ను నందగోపుని ఇంటి యశోదకు అప్పగించు. అక్కడే నా బాలలీలలు ప్రారంభమవుతాయి. 4 చేతుల దివ్యరూపం నుండి సాధారణ శిశువు రూపంలోకి మారుతాడు. కాని వసుదేవుని కళ్లల్లో ఆ వెలుగు మాత్రం అలాగే ఉంది. వసుదేవుడు ఆశ్చర్యంతో తన శిశువుని చూశాడు. పరమాత్మ తన మాయరూపంలో తన భుజాలపై వెలసినట్లు అనిపించింది. ఆ క్షణమే కారాగార ద్వారాలు, తాళాలు తీయకుండా స్వయంగా తెరుచుకున్నాయి. వసుదేవుని చేతి గొలుసులు నేలపై పడిపోయాయి. భద్రతా పహరాదారుల నిద్ర బద్దలై ఈ లోకంతో సంబంధం కోల్పోయినట్టయింది. వసుదేవుని చేతుల నుండి గొలుసులు సడలిపోయాయి. ఆకాశంలో మేఘాలు కృష్ణుడి జన్మమునకు నృత్యం చేసినట్టు ఉరుమాయి. యమునా నది తన ప్రవాహాన్ని ఆపేసి తల్లిలాగనే వసుదేవునికి మార్గాన్ని తానే ఇచ్చింది. వసుదేవుడు కృష్ణుని చేతిలో పట్టుకుని నదివైపు నడుస్తున్నాడు. వర్షం విరిగిపడుతోంది. కాని ఆదిశేషుడు తన శరీరంతో కృష్ణునిపై వర్షాన్ని ఆపుతున్నాడు. యశోద శయనిస్తూనే ఓ పాపన ప్రసవిస్తోంది. వసుదేవుడు అక్కడికి చేరి కృష్ణుని పెట్టి ఆ పాపను పీసుకుని తిరిగి వస్తాడు. వసుదేవుడు పాపను దేవకీ పక్కన ఉంచుటాడు. తలుపులు తిరిగి మూసుకుపోతాయి. గొలుసులు తిరిగి పడతాయి. విష్ణుమాయ ముగిసింది. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. ఆ ఏడుపు విన్న కావలివారు నిద్రలేచి దేవకీదేవి 8వ మారు ప్రసవించింది అని కంసుడికి చెబుతారు. ఆ మాట విన్న కంసుడు చెరసాలకు వస్తాడు. ఆ శిశువును తీసుకుని చంపడానికి పైకి విసరబోతుంటే దేవకీదేవి కంసుడితో, అన్నయ్య, నీకు పుట్టింది మేనకోడలు, చంపద్దు అని వేడుకుంటుంది. కంసుడు ఆ మాట వినక శిశువును సంహరించడానికి పైకి విసురుతాడు. అలా పైకి విసరబడిన శిశువు 8 చేతులతో, శంఖచక్ర గదా శారంగాలతో ఆకాశంలోకి ఎగిరిపోయి తన స్వరూపం మార్చుకుని మహాదేవి, దుర్గామాతగా కనిపిస్తుంది. ఆమె కంసునివైపు చూస్తూ, ఓ దుష్టుడా, నిన్ను చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది. దేవకి, వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు గోకులంలో నందయశోదల సంతానంగా పెరిగి అద్భుతమైన లీలలతో భక్తుల హృదయాలను మనమరుపు చేశాడు. శ్రీవరి స్వయంగా భూమిమీద అవతరించి దుష్టుల సంహారం కోసం, సద్గుణాల పరిరక్షణ కోసం శ్రీకృష్ణ రూపంలో తన మహత్తును ప్రదర్శించడానికి సిద్ధమయ్యాడు. వ్రేపల్లలోని నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దుబిడ్డగా బాల్యజీవితం గడిపాడు. పాలు త్రాగే ప్రాయంలో తనను చంపటానికి కంసునిచే పంపబడిన పూతనను, బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసురాదులను సంహరించాడు. చిరుప్రాయంలో యశోదకు తన నోటిలో అండపిండ బ్రహ్మాండాదులను చూపి యశోదను ఆనందాశ్చర్య చికితురాలుని చేశాడు. దోగాడే వయసులో యశోదచే నడుమికి కట్టబడిన రోలుతో 2 మద్దిచెట్లను కూల్చి మద్దిచెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాప విమోచనం గావించాడు. అన్న బలరామునితో చేరి స్నేహితులతో గోపాలుడయ్యాడు.
వేణుగానంలో అసాధారణ ప్రజ్ఞ చూపి ఆబాల గోపాలాన్ని మంత్రముగ్ధులను గావించాడు. కాళిందీ నదిలో ఉన్న కాళీయుడు తలపై నృత్యం చేసి తాందర కృష్ణుడయ్యాడు. కాళీయుని మదమణించి కాళిందిని విడిచి దూరంగా పంపి వ్రేపల్లె వాసుల మన్ననలను పొందాడు. ప్రళయకాలంలో గోవర్ధనగిరిని తన చిటికెన వేలితో ఎత్తి వ్రేపల్లె వాసులను ఆ గిరికిందకు చేర్చి కాపాడి వ్రేపల్లె వాసుల మనసుల్లో భగవంతుడి స్థాయికి ఎదిగాడు. అల్లరి పనులతో అలరించి ఆపత్కాలంలో ఆదుకుని ధైర్య సాహసాల ప్రదర్శనతో వ్రేపల్లను మురిపించాడు. కృష్ణుని చంపడానికి కంసుడు ఒక వ్యూహం పన్ని ఉద్ధవుణ్ణి దూతగా పంపి కృష్ణ బలరాములను మధురకు రప్పించాడు. బలరామకృష్ణులు చాణూర ముష్టికులనే మల్లులను తరువాత కంసుణ్ణి వధించి తమ తాత ఉగ్రసేనుని చెర విడిపించి అతనిని రాజ్యాభిషిక్తునిగా గావించారు. చెరలో ఉన్న తల్లీ తండ్రులను వారితో పాటుగా విడిపించి ద్వారకకు చేరుకున్నారు. దేవకి వసుదేవుల కోరికపై విద్యాభ్యాసానికి సాందీపని ముని ఆశ్రమం చేరుకుని అక్కడ కుచేలుని చిలిమిని పొందారు. గురుదక్షిణగా అంతకుముంపే మరణించిన గురుపుత్రుణ్ణి బ్రతికించి తెచ్చి గురువుకి సమర్పించారు. విద్యాధనంతో తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసముండి సాయంత్రం శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు. శ్రావణమాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఉయ్యాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్లు అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాలు హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు కృష్ణ భగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపిన మార్గదర్శి ఆయన. మహాభాగవతం కథలను విన్నా, దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుని మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు. జై శ్రీకృష్ణ. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అందరికీ ధన్యవాదాలు.